నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సూపర్ 6 సూపర్ హిట్ ఈ కార్యక్రమం ఇప్పుడు మరికొద్ది గంటల్లోనే అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు కూటమి పెద్దలు. అంటే ఈ 14 నెలలుగా ఏ రకమైనటువంటి మనం పాలన చేసాం, ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సపోర్ట్ పబ్లిక్ ఇచ్చారు, అలాగే రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది ఈ కూటమి ప్రభుత్వం, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లాంటి ఉద్దేశంతో ఉన్నారు అనేది అన్ని విషయాలను ప్రజలకు ఒక వేదిక ద్వారా తెలియజేసేందుకు కూటమి ఒక ఏర్పాటు చేస్తుంది. అదే బహిరంగ సభ రూపంలో 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 3 నెలలకు 6 నెలలకు ఒక బహిరంగ సభ లేకపోతే దాన్ని విజయోత్సవ సభ రూపంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి క్రమంలో కూటమి కూడా ఆ ఆలోచన చేసింది. మనం చూసాం, పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఏంటి అనేది దాని మీద ఒక రకంగా పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వాలి, తెలియజేయాలి. మనం చేసినటువంటి కార్యక్రమాలని మనం వివరించుకోవాలి. దాని ద్వారా మరింతగా పబ్లిక్లో ఒక రకమైనటువంటి నమ్మకం కలుగుతుంది, మైలేజ్ వస్తుంది అనేది వారి ఆలోచన. అలాగే కూటమి పెద్దలు కూడా ఆలోచన చేశారని. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటి అంటే 3 పార్టీలకు సంబంధించిన వారు బల పరీక్ష దానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆయా పార్టీలు వ్యక్తిగతంగా టీడీపీ చేసింది, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కూడా మేమేం చేసాం, కూటమిలో మా పాత్ర ఏంటి అనే దాని మీద వ్యక్తిగతంగా పార్టీ పరంగా చేశారు తప్ప 3 పార్టీలు కలిసి చేయలే. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ఈ యొక్క మీటింగ్కి కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నుంచి జన సమీకరణ ముఖ్యం. ఎందుకనంటే మా పార్టీ తక్కువేం కాదు, మీ పార్టీ కాదు, మా పార్టీ కూడా ఏం తక్కువ కాదు అని టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అక్కడ జరిగేటువంటి ఆ మీటింగ్లో బల ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధమైంది. రాయలసీమలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సమావేశం తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించారు, జనసేన విశాఖపట్నంలో జరిగింది, అలాగే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయిలో జరిగేది. అంత పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏమి నిర్వహించాల. ఇప్పుడు ఈ సమావేశం 3 పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్. దీనిలో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో 3 పార్టీలు కలిసి ఒక నిర్ణయంతో వెళ్తున్నాయి. ఇప్పటివరకు అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సరిగ్గా ఉండట్లా, ఒక కోఆర్డినేషన్ ఉండట్లా, ఐక్యత ఉండట్లా. మనం చూసాం గతంలో జరిగినటువంటి పరిణామాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడటం, అలాగే టీడీపీ కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేరుగా ఆ కార్యక్రమాల్లో ఏదైతే సభ జరుగుతుందో చిన్న చిన్నవి అక్కడే ప్రశ్నించినటువంటి సందర్భం. తాజాగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు ఆ మీటింగ్ హాల్లోనే బాయ్కట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. సో ఇటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య ఒక సఖ్యత అనేది కొరవడింది, ఒక కోఆర్డినేషన్ అనేది లేదు. దీనికి సంబంధించి ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా మనం ఒక రకమైనటువంటి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలి. పబ్లిక్తో పాటు పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య కూడా మనం ఒక నూతన ఉత్సాహాన్ని నింపాలి అనే దిశగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి జనసేన నుంచి అత్యధికంగా హాజరు కాబోతున్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఇప్పుడు పటిష్టమైనటువంటి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీగా ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కానీ, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్గా మారింది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకు ఉన్నటువంటి ఆ యొక్క గుర్తింపు వచ్చింది. దేశ రాజకీయాల్లోనే ఒక రకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి పార్టీగా జనసేన ఎదిగింది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు జరిగే సమావేశంలో రాబోయే కాలంలో
ఎటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతాం, అలాగే ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిలో ఎప్పుడెప్పుడు ఏదేది చేస్తాం అనేది ఒక క్యాలెండర్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. కానీ అది మొన్న ఆగస్టు 15న జరిగింది. అంటే దాదాపుగా సంవత్సరం కాలం గడిచిన తర్వాత. అలాగే ఉద్యోగస్తులు వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా విస్మరించారు. దానికి సంబంధించి ఆ వేదిక ద్వారా ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది ఇవ్వాలి అనేది డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేకత ఏదైతే ఉందో వాటిని ప్రజల్లోంచి తీసే విధంగా మన పాలన ఉండాలి. మనం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉండాలి అనేది మెయిన్ మోటోగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే అనంతపురంలో జరిగే సమావేశం కూటమి నేతలకు ఒక బూస్టింగ్ అనే చెప్పాలి. ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది పక్కన పెడితే కనుక జన సమీకరణ ఇక్కడ ముఖ్యం. కూటమిని ఆదరించి అభిమానించేటువంటి వారు ఇంతమంది ఉన్నారా అనే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులకు ఆ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే 10వ తేదీ అనంతపురంలో జరిగేటువంటి మధ్యాహ్నం జరిగే సమావేశం చాలా కీలకంగా మారుతుంది. అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే బాగా నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.